వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. వ్యవహార శైలికి సంబంధించి గెలిచిన ఎమ్మెల్యే కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కీలకం. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి మంత్రులను సైతం లెక్క చేసేవారు కాదని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన జనసేనకి వెళ్ళి గెలిచారు. విశాఖలో తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సజ్జల కేవలం ప్రభుత్వ సలహాదారు మాత్రమేనని, ఆయనకు వైకాపాకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డి వీసీలా కాకుండా వైకాపా కార్యకర్త వ్యవహరించారని, జగన్కి ఏజెంట్లా పనిచేశారని దుయ్యబట్టారు. నెల రోజులు అన్నీ మారుతాయని చెప్పారు. తాజా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బీజేపీలోకి వెళ్తుంటే ప్రచారం జరుగుతుందన్న ప్రశ్నకు ఆయన ఎవరు చేర్చుకోరని సమాధానం ఇచ్చారు. ఎంవీవీ ఆయన అనుచరుడు జీవీ చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో జీవీఎంసీలో కూడా వైకాపా ఖాళీ అవుతుందని, మేయర్ కూడా మారే అవకాశం ఉందని చెప్పాను. నేను ఇంతకుముందే చెప్పా కదా, మారబోతున్నాయి భవిష్యత్తులో అని చెప్పేసి. కార్పొరేషన్లకు సంబంధించి ఇవి వరుసగా జరుగుతున్నాయి.